హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో హై ప్రోటీన్ చీజ్ పన్నీర్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా దోసపిండిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ దోసపిండి ఎలా రెడీ చేసుకోవాలి అనే వీడియో ఒకటి ఇంతకు ముందు అప్లోడ్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు దోశ మీద అప్లై చేసుకోవడానికి రెడ్ చట్నీ రెడీ చేసుకోవాలి. దానికోసం 2 ఉల్లిపాయలు తీసుకోవాలి, ఒక 5-6 ఎండుమిర్చి తీసుకోవాలి, ఒక 2 స్పూన్స్ వరకు పుట్నాల పప్పు తీసుకోవాలి, 1 స్పూను జీలకర్ర తీసుకోవాలి, కొద్దిగా చింతపండుని నీళ్ళల్లో నానబెట్టి ఆ నీటిని కూడా ఈ మిక్సీలో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటరు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లో 1 స్పూను వరకు కారం వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తే రెడ్ చట్నీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ రెడ్ చట్నీని పక్కన పెట్టుకోవాలి. పనీర్ను తీసుకుని పీలర్ సహాయంతో సన్నగా తురుముకోవాలి. ఇంకా దోశ మీద వేసుకునే వెజిటబుల్స్ కోసం ఉల్లిపాయ, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, 2-3 పచ్చిమిర్చి వేసుకుని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ ఫుడ్ ప్రాసెసర్లో రెడీ చేసుకున్నాను. ఈ ఫుడ్ ప్రాసెసర్ డెమో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ దోశల్లోకి గార్లిక్ బటర్ యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్ బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. చీజ్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని పెనం వేడెక్కాక నూనెతో ఒకసారి గ్రీస్ చేసుకుని వాటర్ ఇలా జిమ్ముకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశపిండిని ఇలా గరిటెతో వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక స్టవ్ని మళ్ళీ సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ బటర్ వేసుకుని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని మీద రెడ్ చట్నీ వేసుకుని దాన్ని కూడా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ పీసెస్ని వేసుకోవాలి. అలాగే తురిమి పెట్టుకున్న పనీర్ని కూడా దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. చివరిగా ఈ దోశ మీద పీలర్ సహాయంతో చీజ్ను కూడా తురుముకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ బటర్ వేసేసి స్టవ్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశని బాగా కాలనివ్వాలి. ఈ దోశ మీద చీజ్, బటర్ ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ దోశ అంత టేస్టీగా ఉంటుంది. ఈ దోశలో అడుగున ఎర్రగా కాలాక ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని పిజ్జా కట్టర్ సహాయంతో క్రాస్గా కట్ చేసుకుంటే ఈ దోశలు తినడానికి చాలా బాగుంటాయి. ఈ దోశలు వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మన ఛానల్లో ఇలాంటి దోశ వెరైటీస్ చాలానే అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ హై ప్రోటీన్ చీజ్ పన్నీర్ దోశని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.